పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ రణరంగంగా మారింది. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కొడుతున్నారు, కాల్చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. రావల్కోట్కి పోకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకారులు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. రోడ్ల మీద వాళ్ళు గొడవలకు దిగుతున్నారు. చాటు మార్గాల్లో వెళ్తున్న వాళ్ళని కాల్చి పడేస్తున్నారు. అదే సందర్భంలో పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ దారుణ కృత్యాన్ని గురించి ప్రపంచంలో ఏ మీడియా ఫోకస్ చేయకపోవడం దారుణాతి దారుణం. అక్కడ ఆజాదీ కాశ్మీర్ అంటూ వాళ్ళది స్వతంత్ర కాశ్మీర్ అని చెప్తూ స్వతంత్ర కాశ్మీర్లో వాళ్ళకి స్వతంత్రం లేని దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంటే ఒక్క మీడియా కూడా ఫోకస్ చేయదు. భారత్లోని కాశ్మీర్లో అంతా రక్షణ కల్పిస్తున్నా సరే వచ్చి మీద పడేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రపంచ మీడియాకి భారత్ అంటే ఎందుకు అంత ద్వేషమో తెలియదు. అక్కడ తిరగబడుతున్నటువంటి ఉద్యమకారుల మీద కాల్పులు జరిపి అవసరమైతే ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్నటువంటి సంఘటనలు అయినా సరే తిరగబడుతున్నటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతరాన్ని చూసుకుంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయి పరిస్థితులు అక్కడ ఉన్నాయన్నది.